ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు బండ ప్రకాష్ గారు, ఈశ్వర్య గారు, బాలరాజన్న, వెంకన్న, అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. అయితే నేను ఇంత పెద్దవాళ్ళు చాలా విషయాలు మాట్లాడింది కాబట్టి డెప్త్కు పోను, కానీ ఒక 2-3 విషయాలు మాత్రం నా 25 ఏళ్ళ రాజకీయ అనుభవంలో నేను చూసినది, అనుభవించినది మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు రాసిన ఈ టైటిల్స్ ఏవైతున్నాయో, సిమెంట్ ఇండస్ట్రీస్లోని వాటా, ఫార్మా ఇండస్ట్రీస్లోని వాటా గురించి నాకు తెలిసి 2005లోనో 2006లోనో ఒక ఉపన్యాసం ఇచ్చిన అసలు 2005లోనో 2006లోనో ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చిన అన్నాడు. ఇదే ప్రశ్నలు లేవనెత్తినాయి, ఎట్లా బాగుపడతారు అంటే. అది కూడా ఎందుకు వచ్చింది చర్చ అంటే, నోముల నరసింహయ్య గారు ఎమ్మెల్యే ఉండే ఎప్పుడు కులవృత్తుల గురించి ఒక సబ్జెక్ట్ మాట్లాడింది. ఎన్నాళ్ళు మాట్లాడతాం అన్న ఈ కులవృత్తుల గురించి. ప్రతి శాసనసభ సమావేశం సందర్భంలో తప్పకుండా వచ్చే సబ్జెక్ట్ ఏంటంటే కులవృత్తులు, చేతి వృత్తుల గురించి మాట్లాడతాం. నేనన్నా ఇవి మాట్లాడితే అయ్యేది లేదు, ఇవి ప్రశ్నించు, మనకన్నా మంచి జరిగే ఆస్కారం ఉందని చెప్పి అప్పుడు ఇవన్నీ సిమెంట్ ఇండస్ట్రీస్, బ్యాంకుల చైర్మన్లు, బ్యాంకుల రుణాలు, అసలు ఎగపెట్టువాడు ఎవడు, అసలు కట్టేవాడు ఎవడు, ఇవన్నీ నా ఉపన్యాసంలో ఒక అర్ధగంట ఉపన్యాసం ఉండేది. కాకపోతే అప్పుడు కొత్తది కాబట్టి కొద్దిగా ఎక్స్పోజ్ కాలే. కానీ ఒక 2 విషయాలు మాత్రం ఇప్పటిదాకా మీరు చెప్తున్న దాంట్లో అన్నీ చెప్పారు. ఒకప్పుడు రిజర్వేషన్లు అంటేనే అసలు మెరిట్ని బొందబెట్టినట్టు అనేటువంటి చర్చ జరిగింది. ఇవాళ ప్రైవేట్ డీమ్డ్ విశ్వవిద్యాలయాలు వచ్చిన తర్వాత, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిన తర్వాత అసలు ఆ చర్చ లేదు. ఇప్పుడు ఎవరు డబ్బులుంటే వాడు ఇలా డిగ్రీలు కొనుక్కునే పరిస్థితి ఏం అనుమానం అయితే లేదు. కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్ల వల్ల ఏదో మెరిట్ చచ్చిపోతుంది, మనం ప్రోగ్రెసివ్ ఆలోచించాలన్నటువంటి వాదన చేసే వాళ్ళు అది దాని కథ అయిపోయింది. కానీ ఒక్క మార్పును మనం గమనిస్తలేము, దాని గురించి చర్చిస్తలేము. మీరు ఎంత మేరకి ఆవేదన, బాధ, దుఃఖం, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అంటారు, కానీ మన చేతులు లేకుండా చేసిన విషయమే మర్చిపోతారు. అసలు ఈ ఎలక్షన్లల్లో వార్డు మెంబర్ ఉన్నది, సర్పంచ్ ఉన్నది, మీ ఎంపీటీసీ ఉన్నది, రేపు ఎమ్మెల్యే ఉంది, ఎంపీ ఉంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దీనికి ఎవరు బాధ్యులు? ఇంతకుముందు తాడు శ్రీనివాస్ కూడా ఉపన్యాసం ఇచ్చి లాస్ట్కు 2 మాటలు కూడా చెప్పాడు. ఏమంటే మనలో ఆ చైతన్యం లేదు, మనలో ఐక్యత లేదు, మనమే కదా దీనికి అన్నిటి బాధ్యత ఇప్పుడు చెప్పాడు. నేను అంటున్నా, ఇవాళ 52% ఉన్న మనం అనేది అంటున్నాము, మనం 100% గెలవడానికి ఆస్కారం ఉందని చెప్పి అంటున్నాము. మొత్తం భారతదేశ చరిత్రలో నేషనల్ లెవెల్లో చూసుకున్నా, రాష్ట్రాల లెవెల్లో చూసుకున్నా 40%, 39-40% వచ్చిన వాళ్ళే అధికారంకి వస్తారని చెప్పి అర్థమైన తర్వాత, సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని ఇలా ఏలుతున్నటువంటి ఈ రోజులలో 52% వ్యాఖ్యలు 40%లోనే వస్తాయి అనుకున్నప్పుడు నిజంగానే మరి ఏం కొరబడింది? అన్నిటికీ మూలం మనమే చెప్పింది ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు. ఇక్కడ అసలు అన్నిటికీ మూలం మనమే. అసలు మనం ఎట్లా కాటగలిసినామనే విషయం చెప్పింది నిజమే. అయితే నేను అంటున్నా, ఇవాళ చైతన్యానికి అయితే కొదవలేదు కదా. ఒకప్పుడేమో ఆ గుడిసెల్లో ఉన్న వాళ్ళు కానీ, ఇవాళ వెనుకబడినటువంటి వాళ్ళు కానీ చదువుకోవడానికి అర్థం ఉంది. నాకు తెలిసి వాళ్ళ చదువుకోని కుటుంబాలు లేవు, చదువుకోని పిల్లలు ఎలా ఎక్కడ లేరు, అందరూ చదువుకునే ఉన్నారు. ఎందుకు అందుకోలేకపోతున్నారు? ఎందుకు ఐక్యత కాలేకపోతున్నారు? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు దాన్ని ఆచరించలేకపోతున్నారు అనేది పెద్ద ప్రశ్న. ఇవాళ నేను సర్పంచ్ టికెట్ గురించి నేనే లీడర్ని ఆలోచిస్తే ఎవరికి ఇవ్వాలి? నేను ఒక 5 నుంచి ఒక 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టుంటూ మాత్రమే ఇవ్వాలి టికెట్. ఎమ్మెల్యే టికెట్ అనగానే ఏమి మొదలవుతుంది? ఎమ్మెల్యే టికెట్ అనగానే మీకు ఎన్ని కోట్లు పెట్టగలిగే కెపాసిటీ ఉందో దాన్ని బట్టి నాకు అర్థం. అంటే సక్సెస్ఫుల్గా ఇన్ని సంవత్సరాల కాలంలో ఓటు అనేది, ఎన్నికలు అనేటివి కులాన్ని బట్టో, బీసీలను బట్టో, ఇంకో దాన్ని బట్టో కాదు బిడ్డ, డబ్బులను బట్టే, డబ్బులే శాసించే స్థాయికి ఎదిగినమాట వాస్తవ కారణం చెప్పండి. డబ్బులే శాస్త్రం. రెండో మాట అతి ముఖ్యమైన చెప్తున్నా,
ఇవాళ పార్టీలు కూడా, నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేదు, ఇవాళ పార్టీలు కూడా నీ ముఖ్యమైన నాయకుడికి దొరికే అపాయింట్మెంట్ కంటే కూడా నీ ముఖ్యమైన నాయకుడికి ఆ నాయకుడి దగ్గర ఆ పార్టీ బాస్ దగ్గర దొరికేటువంటి అపాయింట్మెంట్ కంటే కూడా ఆయనకు రెడ్ కార్పెట్తో ఎప్పుడంటే అప్పుడు కలుసుకునే పరిస్థితి వచ్చిందని మీరు చెప్పండి. ఇవాళ ప్రభుత్వాలను శాసించేది డబ్బులున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నేను కళను చూస్తున్నా, ఎక్కడ ఎవ్వరి మినాయింపు కాదు, వాళ్ళకు రెడ్ కార్పెట్ ఉంటుంది, వాళ్ళకు అసలు ఎంత గమ్మతైన ఇవన్నీ చెప్తే ఇప్పుడు మంచిది కాదు. కానీ ఒకటి మాత్రం సత్యం, ఇవాళ డబ్బులే శాసిస్తున్న సందర్భం వచ్చిన మాట వాస్తవం. ఆ డబ్బులు ఎక్కడుంటే అక్కడ. నేను 25 ఏళ్ళు ఉన్నాను, 25 సంవత్సరాల రాజకీయాలు ఉంటే నేను కూడా ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏంటి అంటే, నేను వాస్తవంగా 2018 వరకు మాకు డబ్బులు అంటే సంబంధం లేదు. నేను ఒళ్ళు మంచి పని చేసి వాళ్ళ ప్రేమల పొంది గెలవగలేను. కానీ అదర్వైజ్ ఇక పైసలు వచ్చింది. ఇవాళ 100కు 100% మనం ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో మన ప్రజలు ఏ అంబేద్కర్ గారు అయితే కుష్టి రోగికైనా మనిషికైనా గుడిసెల్లో ఉన్నవాడికైనా 1000 కోట్ల బిల్డింగ్లో ఉన్నవాడికైనా ఒకే ఓటు అనేటువంటి గొప్ప ఆయుధాన్ని ఇచ్చిందని మనం చెప్తుంటాము. దాని ప్రయోగం జరగకపోతే నువ్వు ఎప్పుడూ వచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇంకొక మార్గం చెప్తాడు, ఎస్సీలు అయితేనేమో ఎవరు గెలిస్తే ఎస్సీలు వెళ్తారు, ఎస్సీలు అయితేనేమో ఎవరు గెలిస్తే ఎస్సీలు వెళ్తారు. నీకు బీసీలకు వచ్చినప్పటికి ఏమైపోతుంది, పెద్ద పెద్దలు వచ్చి నిలబడతారు, అక్కడ పెద్ద పెద్దలు వచ్చి నిలబడతారు. అసలు ఎంత గమ్మత్తుందో అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒక ఊరు ఉన్నది, ఆ ఊరిలో ఇట్లా ఎన్నికలు వస్తే అందరూ ఉత్తాను, ఎటు పోతుందా బిడ్డ అంటే దావతిస్తాను. ఎక్కడ అంటే గడిలో దావతిస్తాను అంటారు. అవునా, ఎప్పుడు వచ్చిండ్రా అంటే నేను వచ్చిండ్రు అయ్యా అంద రమ్మన్నాడు, పోతున్నాడు. అంటే ఎంత ఒక 3-4 ఏటపొద్దులు పోసిండు, గిందంతా మందు పెట్టిండు, తాగిపించిండు. తెల్లారి ఇక ఆయన చెప్పినట్టే ఓటేసే కథ మొదలై. వారిని నేను రోజు ఏమై ఇక్కడ ₹1,00,000 ₹2,00,000 ఖర్చు పెట్టుకుంటున్నాను, ఇది గిట్ల అయిపోయింది అని ఒక ఉపన్యాసం ఇచ్చింది. ఆ ఉపన్యాసం ఏంటంటే, వాళ్ళ లెక్క అప్పుడప్పుడు వచ్చి దావతిచ్చి 2 మేకపోతులు కోసి దావతిచ్చి మిమ్మల్ని మంచిగా చేసుకోవాలా, ప్రతి నిత్యం నీ కాళ్ళకు ములిగితే పన్నుతో పీకే సర్వీస్ చేయాలి. ఏది కావాలి, నీ సాగుకు వచ్చి, నీ పెళ్లికి వచ్చి, నీ ఆపదలో, నీ అవసరాల్లో భాగం పంచుకునేది కావన్నా, ఇది కావన్నా తెచ్చండి, తెలిస్తే ఏది ఇదన్నా చేస్తారో అదే చేస్తానని చెప్పారు. లేదు బిడ్డలు ఇదే చేయాలని చెప్పింది, మేము ఏ పాత పని చేసినా గదే చేయాలని చెప్పారు. అంటే అట్లా ఎక్కడ సాధ్యమవుతుంది, ఎంతమంది సాధ్యమవుతుంది ఆలోచించండి. ఇలా ఎన్ని సంఘాలు, ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, సంఘాలు ఎన్నెన్నో ఉండని కాక, బీసీల పేట సంఘాలు ఎన్నెన్నో ఉండని, ఎస్సీల పేట ఉండని, ఎస్సీల పేట ఉండని, ఎస్సీ బీసీ మైనార్టీల పేట ఉండని కాక, ఇవాళ సంపూర్ణమైన రాజ్యాధికారం సాధ్యమవుతుందో కాదో అదొక ప్రశ్న. కానీ ఇవి కూడా లేకపోతే నీ గుర్తింపు లేదు, నీ గౌరవం లేదు, నీ వాటా లేదు. అట్లీస్ట్ నీకు నువ్వుగా నిలబడడానికి, ఎదిగిన వాడిని కాపాడుకోవడానికి ఈ సమావేశాలు, ఈ సంఘాలు తప్పకుండా ఉండాల్సిందే. సంఘం ఎవరికి అవసరం? చాలాసార్లు చెప్పిన, అన్నీ ఉన్నోడికి సంఘం అక్కర్లేదు, అందరి ముందుకున్నోడికి సంఘం అక్కర్లేదు, ముందుకున్నది ఎవరికి అవసరం సంఘం? గుంజుకోకుండా కాపాడేవానికి, హక్కుల కోసం తప్పించేవాడికి మాత్రమే సంఘం కావాలి. కొందరు అన్నప్పుడు ఈ సంఘాలు ఏంటి, కథ ఏంటంటే నేను దాని మీద ఒక ఉపన్యాసం ఇచ్చింది. తప్పకుండా ఏ వర్గాలైతే అణచివేతకు గురవుతున్నాయని చెప్పి మనం మాట్లాడుతున్నామో, దోపిడీకి గురవుతుందని చెప్పి మాట్లాడుకుంటున్నామో, మన వాటా మనం చెందట్లేదని చెప్పి మాట్లాడుకుంటున్నామో, ఏ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తి డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి మాట్లాడుకున్నామో, ఆ స్ఫూర్తిని అమలు చేస్తలేరని చెప్పి మనం కొట్లాడుతున్నామో, అవన్నీ కూడా మన కుటుంబాన్ని పోషించడానికి ఎంత ఇంపార్టెంటో వాటి కోసం కొట్లాడడం కూడా అంతనే ఇంపార్టెంట్. అందుకని మనకు 2 ఉంటాయి. ఒక భుజం మీద మన కుటుంబం, ఒక భుజం మీద ఈ జాతికి సంబంధించినటువంటి సమస్యల కోసం కొట్లాడేటువంటి, అంటే నిరంతర పోరాటం ఉండవలసిందే. అనేక మంది చెప్పుకుంటారు. ఇప్పుడు నేను ఈశ్వరయ్య గారు
ఒక మాట చెప్పింది, నేను ఇంట్రాక్ట్ అయినా అంటే పెద్ద పెద్ద స్థానంలో ఉండే వాళ్ళు కూడా గట్టి నిర్ణయాలు తీసుకోవాలంటే కిందెక్కడో చైతన్యం ఉండాలి, ఐక్యత ఉండాలనే మాట చెప్పింది వాళ్ళు. సత్యం అది. నేను కూడా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట చెప్పింది నిజమే, కానీ మనకు కూడా ఒక వెంట ఉండాలి కదా, మనకు చేయడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి కానీ చెప్తుందంటే అర్థం చేసుకొని ఎట్లుంటో రాదు. అందువల్ల దయచేసి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, నేను ఎప్పుడు సభలలో ఇద్దరు ముగ్గురు మనం ఎవరిని ద్వేషించాల్సి అక్కర్లేదు. మేము 25 ఏళ్ళుగా మేము ప్రజాపతిని ఉండమంటే అందరి మనల్ని పొందే ఉంటుంది తప్ప కొందరి మనలతో వచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఉన్న పొలిటికల్ లీడర్లం కాబట్టి మేమంత షార్ప్గా మేము మాట్లాడలేం కాబట్టి ఎవరిని తిట్టాల్సి అక్కర్లేదు, ఎవరిని కొట్టాల్సి అక్కర్లేదు. విషయ పరిజ్ఞానం మీద డిబేట్ కనుక జరిగితే దాన్ని కింది దాకా కనుక తీసుకోపోగలిగితే తప్పకుండా రిజల్ట్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మేము ఇంత అన్నిటి రాకపోవచ్చు, మేము దాంట్లో మేము బాగా పంచుకోకపోవచ్చు, కానీ మేము అనుకుంటాం మేము 25 ఏళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఇగో ఈ దోపిడీ గురించి, అంచవేత గురించి, హక్కుల గురించి మాత్రం తప్పకుండా మాట్లాడకుండా మేము ఉండలేము. కాబట్టి ఇవాళ చిరంజీవి గారి ఈ పుస్తకం డెఫినెట్గా కొంత మళ్ళీ ఎన్లైట్మెంట్ అండ్ ఐక్యత తెస్తుందని, కొంత ముందు తీసుకుని దోహదపడుతుందని చెప్పి భావిస్తున్నాం. ఈ మధ్యకాలంలో చర్చ జరుగుతుంది, ఎక్కడ చూసినా బీసీ వాదం పెరిగింది, ఒక ఏరా వస్తుంది. అంటే పాలకుల మీద ఎంత విసుకెత్తిందో ఈ చెత్త ఉండదు. కానీ ఒక్కటి ఇవాళ నంబర్ గేమ్ ఏదైతే అంటున్నాము, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ నంబర్ గేమ్. నేను ఒక 40 ఏళ్ల క్రితం 2 డాక్యుమెంట్ల మీద టైటిల్స్ ఉన్నాయి, ఆ టైటిల్స్ నేను గుర్తు చేస్తాను. పాలకులు ఎప్పుడు కూడా ప్రజల మీద ప్రేమతో సమస్యలు పరిష్కరించరు. పాలకులు పవర్ కోసం జరుగుతున్న ఘర్షణలో భాగంగా అప్పుడప్పుడు ఇచ్చే రాయితీలు మాత్రమే డాక్యుమెంట్ మీద ఉన్నటువంటి టైటిల్. రెండవది, పాలకులు ప్రజల సమస్యలు పరిష్కరించే సత్తా కోల్పోయినప్పుడు క్యాస్టిజం, కమ్యూనిజం, రీజనిజం, దీస్ ఆర్ ఆల్ వెపన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రూలింగ్ క్లాసెస్. ఇది 40 ఏళ్ల క్రితం పెట్టి డాక్యుమెంట్. అందువల్ల ఇవన్నీ పాలకులు వాళ్ళంతా వాళ్ళే బుద్ధి ఇస్తారు. మనం చూస్తలేమా ఎందుకు వచ్చింది బీసీ డిక్లరేషన్, ఎందుకు వచ్చిన ఇన్ని రకాల హామీలు మీరు ఎవరైనా చూడండి. ఇవాళ ఎన్నడూ ఏమి ఇయ్యలేని వాళ్ళు, వీటి మీద మేము రాజకీయాలు చేయలేని అనేవాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఏమి ఇస్తున్నారు అని చూస్తున్నాం. అందుకని ఎవరి మినహాయింపు కాదు. ఇవాళ పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ దానికోసం ఏదైనా చేసేటువంటి ఏ అడ్డదాలను తొక్కే పద్ధతి ఉన్నప్పుడు వీటిని అధిగమించగలిగేటువంటి మనకు ఒక సోయి ఉండాలి, కన్సర్న్ ఉండాలి. తప్పకుండా అర్థం కాదా, ఎందుకు అర్థం కాదు, ఇంత చదువుకోవడం విషయం ఉపన్యాసాలు ఏమైనా గంట తప్ప ఇక్కడే ఉంటుంది, ఇక్కడే పోతుంది, ఏమవుతుంది అనేటువంటిది తప్పకుండా ఉండాలి. ఎక్కడెక్కడైతే ఎదిగిన లీడర్షిప్ ఉంటుందో ఆ ఎదిగిన లీడర్షిప్ని మనమే కథం పట్టించుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మీరు అనుకుంటారు మాట్లాడడానికి చేస్తారు అనుకోకుండా సుమా, మాట్లాడకుండా ఉండేవాళ్ళు చేయాల్సిన సందర్భంలో పక్క చేస్తూ ఉంటాడు, చాలా ఎక్కువ చేస్తూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల మాట్లాడితేనే ఇది భుజాలను వేసుకుంటేనే, దండ వేసుకున్నట్టు ఉంటేనే, ఎమ్మెల్యే వేసుకున్నట్టు ఉంటేనే కాదు. అనేక పద్ధతుల్లో అనేక దిక్కుల జరుగుతుంది కాబట్టే ఈ మేరకైనా ఉన్నాం. ఇంకా పురోగమించాలని మాత్రం తప్పకుండా ఎక్కడో ఒక మార్పు రావాల్సిన ఎక్కడ ఉంది. ఆ మార్పు కోసం పునాది వేసుకుందామని చెప్పి ఆ దిశగా తప్పకుండా అడుగులు వేయడమే కాకుండా దాన్ని సాధించే క్రమంలో అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి మనం చేస్తూ చిరంజీవి గారి ధన్యవాదాలు తెలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బీసీ అంటే ఐక్యంగా ఉండాలి అని చెప్పేసి సార్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక చిన్న సత్కారం, చిరు సత్కారం రాజేంద్ర సార్కి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగించేస్తాను నేను. సో ఆల్రెడీ ఇప్పటికే టైం కాలాతీతమైంది. దాదాపు 3 గంటల 15 నిమిషాల నుంచి మీటింగ్ కొనసాగుతుంది. నేను కూడా అసలు
నా ఓపెనింగ్ రిమార్క్స్ చెప్తానుకున్నాను కూడా నేను చెప్పలే. సరే ఎనీహౌ నేను ఇంకా కొనసాగించలేను ఎక్కువ. సో మరి ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి మనం 11:30 ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. మొట్టమొదట మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చేసి టైం అయిపోతుందని వారు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చాలామంది మాట్లాడారు. మన వేదికపై ఉన్నటువంటి పెద్దలు జస్టిస్ ఈశ్వర గారు, అదేవిధంగా మన ఎంపీ మల్కాజ్గిరి శ్రీ ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా బండా ప్రకాష్ గారు, డిప్యూటీ చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గారు, మన మధుసూదనాచారి గారు, హనుమంతరావు గారు, బూర నరసయ్య గౌడ్ గారు,